టీ20 ఎంట్రీ ఇచ్చిన తర్వాత వన్డే క్రికెట్లో పరుగుల వర్షం రావడం మొదలైంది. ప్రస్తుతం వన్డే క్రికెట్లో అన్ని జట్లు దాదాపుగా 300కి పైగా పరుగులు సాధిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బౌలర్లు ఎంతో కష్టపడవలసి వస్తుంది. ఎంతో మంది బ్యాటర్లు బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పరుగుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బౌలర్లు ఒకే ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు, పరుగులు రాబట్టిన బ్యాటర్ల లిస్టులో చాలా మంది ఉన్నారు. బ్యాట్స్మెన్ తరచుగా ఒక నిర్దిష్ట బౌలర్ను లక్ష్యంగా చేసుకుంటాడు. వారి స్పెల్లో భారీగా పరుగులు రాబడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వన్డే క్రికెట్ లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన 5గురు బ్యాట్స్మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 జేమ్స్ నీషమ్. తిసారా పెరెరా వేసిన ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ జేమ్స్ నీషమ్ చాలా పరుగులు చేశాడు. 2018-2019లో శ్రీలంక న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో తిసారా పెరెరా వేసిన ఒకే ఓవర్లలో జేమ్స్ నీషమ్ 34 పరుగులు చేశాడు. నెంబర్ 2 ఏబీ డివిలియర్స్. 2014-15 ప్రపంచ కప్ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్రౌండర్ హోల్డర్ వేసిన ఆ ఓవర్లలో ఏబిడి మొత్తం 34 పరుగులు చేశాడు. నెంబర్ 3 తిసారా పెరెరా. 2013లో శ్రీలంక దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో ఆర్జే పీటర్సన్ వేసిన ఒకే ఓవర్లలో వేగంగా తిసారా పెరెరా 35 పరుగులు చేశాడు. నెంబర్ 4 జస్కరన్ మల్హోత్రా. జస్కరన్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన ఘనత సాధించాడు. ఒకే ఓవర్లో 6 సిక్స్లు బాది 36 పరుగులు చేశాడు. నెంబర్ 5 హెర్షల్ గిబ్స్. 2007 ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ పై హెర్షల్ గిబ్స్ ఈ ఘనత సాధించాడు. డాన్ వాంగ్ బాంగే వేసిన ఓవర్లలో 6 బంతుల్లో వరుసగా 6 సిక్స్లు కొట్టి మొత్తం 36 పరుగులు చేశాడు.